ఉండండి. కాంగ్రెస్ కండువా అనేది ఏదైతే ఉందో ఇది మనది. 10 ఏళ్ళు మనం జెండా పట్టుకుని పోరాటం చేసిన మనం 10 ఏళ్ళు జెండా పట్టుకుని పోరాటం చేసామని చెప్పి అంటున్నా. ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ మీద హక్కు ఉంటుంది అని చెప్పంటే మనకి హక్కు ఉంటుంది అని కనీసం కాంగ్రెస్ అని చెప్పి చెప్పుకునేటువంటి ధైర్యం లేనోడు మనకచ్చేది అవుతుందో కలర్ కట్టబెడతాంటే ఆడ అక్కడనేమో ఏదైతుందో నాది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అని చెప్పుకుని ఉన్న ఒకరు వీకుద్ది. వాడు కాంగ్రెస్ అని చెప్పుకుని ఉన్న ఒకరు వీకుద్దాడ. ఆడబోయేదన్నా కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ కాదు అని చెప్పినామో అక్కడ అఫిడవిట్ ఇచ్చేది అక్కడ చెప్పుకోండు. మన ఈడికి వచ్చేది అవుతుందో ఈడేమైనా దొబ్బాలే కదా, ఇలా దొబ్బడానికి కొరకు ఏదైతున్నదో మళ్ళీ నాది కాంగ్రెస్ అంట. ఎల్లేపి ఏమైపోయిందంటే నడవంతర పోలు బెదిరించేటోళ్ళు మోపాయండి. మీరు నా దగ్గర రాకుండా నీ బిల్లు రాదు, ఈ పనులు మంజూరు కావు. ఉన్నారు కొద్దిగా శక్తులు ఉన్నాయి బిడ్డ చెప్పాలి, మీకు ఉన్నమాట చెప్తున్నారు. సరళ నడవంతర బెదిరించేటోళ్ళు ఉన్నారు. మీరు ఏదైతుందో మా దగ్గర రాకుంటే మీ బిల్లులు రానియలేను, నీ ఇల్లు మంజూరు కానియా, మీ డెవలప్మెంట్ ఎట్లయితుందో. మీరు ఎంత డెవలప్ చేసినా 10 ఏళ్ళు కనబడదు కదా టీఆర్ఎస్ వాళ్ళు. దాకా ఏం శాతగానోడు ఏదైతున్నదో వాళ్ళ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి మన కాంగ్రెస్ సంకల్పం వచ్చేది ఎత్తున్నదో నేను చేత పిద్దరుకామని చెప్పుకుంటాను. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా ఎవడు మోసిండో వాందే హక్కు ఉంటుంది. ఎవడని కాదు, మీరు ఎంపిక చేయండి. గ్రామ స్థాయి సమావేశం నిర్వహించండి, మండల స్థాయి సమావేశం నిర్వహించండి. 10 ఏళ్ళకి ఎవరు జెండా మోసిండో వానికి ఎంపీటీసీ టికెట్ ఇవ్వండి, వానికి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వండి. మేము 5 మండల ప్రెసిడెంట్ 5 చేపలకు ఎంపీటీసీ జిల్లా చేయడం కంపెనీ బాధ్యత. కానీ అది నడవంత రాష్ట్రంలో ఏదైతున్నదో దీని ఏదైనా ఏరుబెట్టి గెలుపుతా అని చెప్పండి మాత్రం సహించేది లేదు. మేము ఏదైతుందో నూడెన్నట్టు చెప్పంటున్నాను. 10 ఏళ్ళకెళ్ళి ఎవడు జెండా మోసిండో రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో అది వాళ్ళ ప్రాథమిక హక్కు అని చెప్పంటున్నా. నేను ఏ పార్టీ అంటలేను. ఇవాళ ఏ ఎమ్మెల్యే గారు ఏదైతుందో నేను దీన్ని 100 ఫీట్లకు విస్తరణ చేస్తేనే కొనసాగుతా అంటే అరే నాయన ఇవన్నీ నీకు కనబడతలేవా కళ్ళకు అంటున్నాను. నేను వీళ్ళ కళ్ళకు కనబడతలేవా అంటున్నాను. నేను ఏం ఒక ఎమ్మెల్యేగా నీకు బాధ్యత లేదా అనే? ఒక పత్రికలకు బాధ్యత ఉందా మీరు రాష్ట్రానికి? ఒక పత్రికలకే బాధ్యత ఉంది రాయడానికి, ప్రజా సంఘాలకే బాధ్యత ఉంది. చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధి బాధ్యత లేదు అన్న సంబంధం లేదు. అది ఏమైతుందో కానీ ఏంటి ఏమైతే కానీ ఇది యువర్ ప్రైమ్ రెస్పాన్స్. నేనేది ఎమ్మెల్యేకి చెప్తున్నాను, నేను అవసరంతో పంచాయతీ పెట్టుకోవడం మధ్య కానీ దేవస్థానం భూములు కాపాడని చెప్పాను. దేవస్థానం భూములు కాపాడని చెప్పండి, యువతను కట్టాలని మంచిగా చెప్పంటు. నేను ప్రజా ఆస్తులు కాపాడే ప్రయత్నం చేసిన చెప్పంటు. నేను ప్రజా ఆస్తులు ఆక్రమణకు గురవుతుంటే నీ బాధ్యత లేదానే? తీ ముందాలది ముందర దియ్య అంటున్నా నేను.